Hello story lovers, welcome back to my channel Madly in Love part 82. ఫోన్ నాట్ రీచబుల్ అని రావడంతో ఇదేంటే నాట్ రీచబుల్ అని వస్తుంది, పైగా పెద్ద అకాడమీ కదా, అక్కడ సిగ్నల్స్ దండిగా ఉండాలి అని బామ్మ అంటూ ఉంటే ఇంకా దారిలోనే ఉన్నాడేమో బామ్మ, మిస్డ్ కాల్ చూసుకుని కాల్ చేస్తారులే అని చెప్పడంతో సరేలే ఈ పాలు తాగు, స్నాక్స్ పంపిస్తాను, ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏమీ తినలేదని చెప్పడంతో పాలు తాగుతూ పెద్దావిడతో మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ఉండగానే స్నాక్స్ తీసుకుని వచ్చారు పనివాళ్ళు. నువ్వు స్నాక్స్ తిని ఫ్రెష్ అవ్వు, నేను వచ్చి నూనె పెట్టి జడ వేస్తాను అనగాని, అమ్మో అంత పని మాత్రం చేయకమ్మమ్మ అని దక్ష గావు కేక పెట్టేసరికి ఒక్కసారిగా పనివాళ్లతో సహా పెద్దావిడ కూడా ఉలిక్కి పడితే ఏమైందే, ఇప్పుడు నేను అంత కాని మాట ఏమన్నానని అరిచావని అడిగింది. మీ మనవడికి ఆయిల్ అంటే చిరాకని తెలుసు కదా, నా పొడవు జుట్టు అంటే ఇష్టమే కానీ ఆయిల్ పెడితే మాత్రం తెగ విసుక్కుంటాడు. మా ఇంట్లో లేదా మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేనేజ్ చేశాను కానీ ఇక్కడ ఆయన పనులు చూసుకోవాలి కదా, ఆయిల్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పడంతో, నీ మొహం, ఇప్పటికే 2 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాం, తలంతా చిట్లిపోయి పిచ్చుకు గూళ్ళలాగా తయారైంది, ఆయిల్ పెట్టుకోకపోతే జుట్టు ఊడిపోతుంది అంది ఆవిడ. అవన్నీ మీ మనవడికి అవసరం లేదమ్మమ్మ, ఆయిల్ పెట్టుకుంటే చాలు, నేనేదో చేయకూడని పని చేసినట్టు చిరాకుగా చూస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడని చెప్పడంతో, అయితే నీ బాధ వాడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడని అంతేనా అని ఆవిడ వెటకారంగా అడగడంతో, అదేం కాదు, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా భరించలేను, నరకం, ప్లీజ్ ఈ రోజుకి వదిలేయండి, కావాలంటే రేపు అకాడమీకి వెళ్ళాక మార్నింగ్ ఆయిల్ పెట్టుకుని సాయంత్రం స్నానం చేస్తానని చెప్పడంతో, నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయింది. విరాట్ కర్ణ అకాడమీకి పెళ్లి పనులు చూసుకోవడానికి పిలవడానికి వచ్చి కర్ణ బిజీగా ఉండడంతో బ్రేక్ వరకు ఆగి ఇద్దరు క్యాంటీన్కి వెళ్లారు. బయటకు వచ్చాక బావా అని అంటున్న విరాట్ డిప్ప పగలగొట్టి, ఇంకోసారి బావా అన్నాం అనుకో మొహం వాచిపోతుంది రాస్కెల్ అని కర్ణ అరవడంతో విరాట్ గట్టిగా నవ్వుతూ సరేలే బావా అని కర్ణ కోపంగా చూసేసరికి ఓకే బ్రో అని అంటూ, పెళ్లి పనులు మీరే చేయాలరా, దక్షని ఇంటికి పంపించు, వాళ్ళ అక్కకి తోడుగా ఉంటుంది, నువ్వు డైరెక్ట్గా పెళ్ళయ్యే వరకు అక్కడికే రా, మన నలుగురం కలిసి ఉండొచ్చు బావా అని విరాట్ గారాలు పోయేసరికి కుదరదు అన్నాడు కర్ణ సైడ్ స్మైల్తో. ఎల్లెల్లబోయ్, నువ్వు రాకపోతే నాకేంటి, నేను నా మరదల్ని తీసుకెళ్తాను అనగానే అది నన్ను వదిలేసి ఇంచు కూడా కదిలేలా లేదు, ఓపికంటే ట్రై చేసుకో అని చెప్పగానే, అబ్బా చాలా శాఖలు ఉన్నాయిరా నీ దగ్గర, నువ్వంటే తనకెంత ఇష్టమో వాళ్ళ అక్కంటే కూడా అంతే ఇష్టం, వస్తుందని బెట్టేస్తున్నాను, ఒకవేళ వస్తే ఏం చేస్తావురా కర్ణ అనగానే, లైఫ్లో దాని మొహం చూడును అని కర్ణ కన్నింగ్ స్మైల్ ఇస్తూ చెప్పడంతో, నువ్వు రాక్షసుడని తెలుసు కానీ మరీ ఇంత పనికి రాదు ఈడియట్ అని తిడుతూ విరాట్ వెళ్లడంతో కర్ణ నవ్వుకుంటూ అకాడమీలోకి వెళ్ళాడు. కర్ణ నవ్వుతూ లోపలికి రావడం చూసి స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయి చూస్తుంటే అతను వాళ్ళని గమనించి వాట్ అని సీరియస్గా అడగడంతో కంగారు పడి ఏమీ లేదని ఎటోళ్ళు అటు వెళ్ళిపోతే కర్ణ కూడా తన ఛాంబర్కి వెళ్ళాడు. రుసరుసలాడుతూ ఇంట్లోకి వస్తున్న విరాట్ని చూసి, నీకేమైంది, ఎందుకంత చిరాకుగా ఉన్నావని అడిగింది దీక్షిత. వాడు రాక్షసుడు, పెద్ద రాక్షసుడు అనగాని, ఎవరు అని దీక్షిత అనగాని, ఇంకెవరు కర్ణగాడు అనగాని ఆశ్చర్యంగా చూసి, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అలా అంటున్నావేంటి అని అంది. బెస్ట్ ఫ్రెండ్ కాబట్టే వాడిని ఇంకా తన్నకుండా వదిలేస్తున్నానని అనగానే, ఓవర్ యాక్షన్ కాకపోతే మీరిద్దరు ఒకరినొకరు తన్నుకోవడం ఏంటి, ఇంతకీ తమరి ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అనగానే, అకాడమీ బయట జరిగింది చెప్పడంతో, ఇప్పుడు ఆయన మాత్రమే కాదు దక్ష కూడా బాగా ధైర్యం తెచ్చుకొని తెగించేస్తుంది, ఆయన పొమ్మన్నా ఇది వస్తుందన్న నమ్మకం నాకు లేదు, కానీ వాళ్ళిద్దరూ కంపల్సరీ రావాల్సిందే అని అంది దీక్షిత. వస్తారులే, రాకెక్కడికి పోతారు, వాడివన్నీ డ్రామాలు అని విరాట్ అనగానే, మరి ఆ విషయం తెలిసినప్పుడు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, చల్లగా జ్యూస్ ఇవ్వమంటావా అని అల్లరిగా అడగడంతో, చల్లగా జ్యూస్ అవసరం లేదు కానీ స్వీట్గా ఒక కిస్ ఇవ్వు అని అతను ఆమె చేతిని అందుకోబోతుంటే,
ఇప్పుడు అవేవి కుదరవు అంటూ అతని నుంచి తప్పించుకుని పరుగులు పెడుతుంటే, ఆగవే, ఈ మధ్య బాగా తప్పించుకుని తిరుగుతున్నావు అంటూ ఇల్లంతా ఇద్దరు పరుగులు పెడుతుంటే పనివాళ్ళు నవ్వుకున్నారు. ఇంతలో గొంతు సవరించుకున్న శబ్దం పెద్దగా వినిపించడంతో ఇద్దరూ ఆగి వెనక్కి చూసేసరికి గుమ్మం దగ్గర విరాట్ వాళ్ళ అమ్మ కనిపించడంతో సహజంగానే ఆవిడంటే ఉన్న భయంతో టక్కున దీక్షిత విరాట్ చేతిని పట్టుకుని అతని వెనుక దాక్కుండిపోతే ఆమెని బలవంతంగా ముందుకు లాగి సీరియస్గా చూస్తూ, నువ్వెవ్వరికీ భయపడకూడదు, భయపడితే నేను ఊరుకోను అని సీరియస్గా చెప్పి ఆమెను కావాలని పక్కన నిలబెట్టుకోవడంతో దీక్షిత కంగారుగా దించిన తల ఎత్తకుండా నిలబడితే, అబ్బో, నీకేదో నేనంటే భయం ఉన్నట్టు ఎందుకే ఈ నాటకాలు ఆడతావు? నిజంగా భయం ఉంటే మీ అమ్మకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకోకూడదు అని నా కొడుక్కి బుద్ధి చెప్పి నన్ను పెళ్లికి పిలిచేదానివి. ఇలా హాయిగా పెళ్లి కాకుండానే కేరింతలు కొట్టేవాళ్ళు కాదు అని అంది ఆవిడ. మమ్మీ, నీకు ఆఫీస్లో వర్క్ ఏమీ లేకపోతే వెళ్ళి ఇంట్లో పని వాళ్ళ సంగతి చూసుకో, అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకు. ఆయన ప్రేమించిన వాళ్ళని దూరం చేసి వాళ్ళు బాధపడుతుంటే చూసి సంతోషపడ్డం కంటే పెళ్లి కాకుండా ప్రేమించిన మనిషితో కూడా ఉండడం చాలా హాయిగా ఉంటుంది అని విరాట్ కోపంగా చెప్పడంతో, విరాట్ ప్లీజ్ అలా మాట్లాడుకో అని దీక్షిత గుసగుసగా చెబుతుంటే, నువ్వు నోరు ముయ్యి అని ఆమెకి గట్టిగా చెప్పి తల్లి వైపు కోపంగా చూశాడు. విరాట్, నువ్వు మీ అమ్మతో మాట్లాడుతున్నావు అన్న విషయం మర్చిపోకు. ఆయన ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు నన్ను నీ తండ్రి వదిలేసి వెళ్ళిపోయిన 9 నెలలు మోసి కనిపించిన తల్లి కంటే 2 వలపు బాణాలు విసిరిన ఆడపిల్ల ముఖ్యమైపోయిందా అని కోపంగా అడగడంతో, ఏ బిడ్డకైనా ముందు తల్లిదండ్రి ఫస్ట్ ప్రియారిటీ ఉంటారమ్మా. కానీ ఆ తల్లిదండ్రి కొడుకు ప్రేమ గురించి ఆలోచించకుండా అవతల వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అన్న ఆలోచన లేకుండా అబద్ధాలు చెప్పడానికి, దూరం చేయడానికి కూడా వెనకాడనప్పుడు ప్రియారిటీస్ మారతాయి అన్నాడు. నేనేం చేసినా నీకోసమే చేశానురా అని అంటున్న వాళ్ళ అమ్మ మాటలకి అడ్డు వస్తూ, నేనేం చేసినా నీకోసమే చేశానని అబద్ధాలు మాత్రం ఆడకు. నువ్వేం చేసినా నీ స్టేటస్ కోసం, నీ పంతం కోసం మాత్రమే చేశావు. నన్ను బాధ పెట్టడానికి చేసావు. ఇప్పుడు వచ్చి ఎన్ని సెంటిమెంటల్ మాటలు పండించినా కూడా నమ్మడానికి ఒకప్పటి విరాట్ కాదు నేను. నాకు ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలని ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని విరాట్ చెప్పడంతో దీక్షిత వైపు కోపంగా చూస్తూ, నా కొడుకుని నా నుంచి దూరం చేసి సంతోషంగా ఉండాలనుకుంటున్నామేమో, అది జరగదు అంటూ కోపంగా వెళ్ళిపోయింది. ఎందుకలా మాట్లాడావు, ఆవిడ ఇంకా నా మీద కోపం పెంచుకుంటుంది అనగానే, మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కానప్పుడు వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేయడమే అని అంటూ వెళ్ళిపోయాడు విరాట్. నవీన్ ఉదయాన్నే ఫైల్ పట్టుకుని ఇంటర్వ్యూస్ జరుగుతున్న అడ్వర్టైజ్మెంట్ కోసం న్యూస్ పేపర్ వెతుకుతూ రోడ్డు మీద వెళ్తూ ఉండగా సడన్గా ఒక వెహికల్ వచ్చి ఆగడంతో, కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా అని అరుస్తూ తలెత్తి చూసేసరికి సంగవి కారు కనిపించడంతో చిరాకుగా మొహం తిప్పుకొని మళ్ళీ ఎదురొచ్చింది దరిద్ర దేవత అనుకున్నాడు. ఏంటి ఫైల్ పట్టుకుని రోడ్డు మీద పడ్డావు, ఉద్యోగాలని అడుక్కోవడానికా అని సంగవి వెటకారంగా అడగడంతో, నేను అడుక్కుంటానో లేదో తర్వాత విషయం. ముందు నీ ఫేస్ కవర్ చేసుకో. రోడ్డు మీద జనాలు చూస్తే నిన్ను గుర్తుపట్టేస్తారు. ఆ తర్వాత జరిగే సన్మానం ఊహించలేవు అన్నాడు. రే, మర్యాదగా మాట్లాడు అని సంగవి కోపంగా వేలు చూపిస్తుంటే, నీ కింద పనిచేసిన వాళ్ళని గౌరవించకుండా ఎవరో ఏంటో తెలియకుండా వెళ్ళి పరువు తీసుకునేది నువ్వు. నీ తమ్ముడు మిమ్మల్ని ఎందుకు దూరం పెడితే ఈ మనిషి ఏంటి ఇంత దూరంగా ఉంటాడు అనుకునేవాడిని. కానీ కవర్ చూసి బుక్ జడ్జి చేయకూడదని జనాలు ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైంది. బయటికి కోపిస్ట్ లాగా కనిపించే నీ తమ్ముడు మంచోడు, కానీ ఒక పరువుగల ఫ్యామిలీలా కనిపించే నువ్వు, నీ అమ్మ బాబు బుద్ధిలేని మనుషులు అన్నాడు నవీన్. దాంతో కోపంగా సంగవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.